అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తొలి ఏకాదశి ఎప్పుడు? పూజ, ఉపవాసం, వ్రత నియమాలు ఏమిటంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తరువాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. హిందూ మతంలో దేవశయని ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. దేవశయని ఏకాదశి నుంచి దేవతాని ఏకాదశి వరకు శుభకార్యాలు చెయ్యటంపై నిషేధం ఉంది. దేవశయని ఏకాదశిని హరిశయని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించబోతున్నట్లయితే తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు ఎలా విరమించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈరోజు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి ఉపవాసం 2024 ఎప్పుడంటే, ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసము జూలై 17, 2024 బుధవారం రోజున చేయవలసి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తరువాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. తొలి ఏకాదశి 2024 ఉపవాసం విరమించే శుభ సమయం. తొలి ఏకాదశి వ్రతం విరమించటానికి సరైన సమయం జూలై 18న ఉదయం 5:35 నుంచి 8:20 వరకు ఉంది. జూలై 18వ తేదీ ఉదయం 8 గంటల నుండి 8:44 వరకు ద్వాదశి తిథి ముగుస్తుంది. దేవశయని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలంటే, ఏకాదశి పారాయణ సమయం ఉదయం. ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారాయణం చెయ్యలేకపోతే ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి విష్ణువుని పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసం విరమించాలి. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దవళంను నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు
ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయను భుజించటము ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది, సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినటం నిషిద్ధం. అయితే ద్వాదశి రోజు అన్నం తినటం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు అన్నం తినటం వల్ల సరీసృపాల రూపంలో జన్మిస్తారని, ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించటం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. ఏకాదశి వ్రతం చేసే సమయంలో ఈ వస్తువులను ఉపయోగించకండి. ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైనవి వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది. బెండకాయ పిత్త దోషాన్ని పెంచుతుంది, అంటే ఉత్తేజపరుస్తుంది. ఇక కాయధాన్యాలు అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ముల్లంగిలో చల్లని స్వభావం ఉంటుంది, ఉపవాసం చేసిన వెంటనే ఆరోగ్యానికి మంచిది కాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక ఆహారం, అందువలన వీటిని పూజా సమయంలో ఉపయోగించటం నిషేధించబడింది. వీటిని తినటం వల్ల ఉత్సాహం, కోపం, హింస, అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు. దేవశయని ఏకాదశి రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. మొత్తం 4 నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటాడని ఒక మత విశ్వాసం. ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది. విష్ణువు నిద్రించే ఈ 4 నెలలను చతుర్మాసం అంటారు. ఈ 4 మాసాలలో శ్రావణ, భాద్రపద, అశ్విని, కార్తీక మాసాలు ఉన్నాయి. చతుర్మాసం ప్రారంభం నుండి వచ్చే ఈ 4 నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలన్నీ నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు, లక్ష్మీదేవీలను పూజించటం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం. సర్వే జనా సుఖినో భవంతు.